హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ సిలబస్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అనే చాప్టర్లో రిలేషన్షిప్ బిట్వీన్ ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనే టాపిక్ గురించి నేర్చుకుని ఎక్సర్సైజ్ 5.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్కి మధ్య రిలేషన్ అనమాట. అందులో 2 పాయింట్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ది లెంగ్త్స్ ఆఫ్ ది 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ మొత్తం 3 సైడ్స్ ఉంటాయి కదా, అందులో 2 సైడ్స్ని సమ్ చేస్తే కనుక ఎలా ఉంటుందో మనకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. ఆ యాక్టివిటీస్ని బట్టి ఈ పాయింట్ని నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, 3 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ పిక్యూఆర్, ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్. అలానే వీటి మెజర్మెంట్స్ కూడా ఇచ్చారనమాట. సో మనమే తీసుకోవాలి వీటి మెజర్మెంట్స్. ట్రయాంగిల్ ఏబిసి మెజర్మెంట్స్ డిఫరెంట్గా 3, 4, 3.5. ఇది మా బాబు పుస్తకము. ఆల్రెడీ ఇక్కడ మెజర్మెంట్స్ రాసేసి యాక్టివిటీ చేసేసాడు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి 3 సెంటీమీటర్స్, బీసీ 4 సెంటీమీటర్స్, సిఏ 3.5 సెంటీమీటర్స్. ఇవి 3 సైడ్స్. ఇందులో ఏవైనా 2 సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ థర్డ్ సైడ్ కంటే ఎక్కువ వస్తుందో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ ఈ 2 సైడ్స్ తీసుకున్నారు, ఏబీ ప్లస్ బీసీ 7 సెంటీమీటర్స్. థర్డ్ సైడ్ 3.5 కంటే కూడా ఈ 7 ఎక్కువే, అంటే వచ్చిన ఆన్సరు ఈ థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. అలానే ఉంటే కనుక ఇక్కడ ఎస్ అని రాశారనమాట. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ తీసుకున్నారు, బీసీ ప్లస్ సిఏ. ఈ రెండింటిని యాడ్ చేస్తే 7.5 వస్తుంది. ఇది థర్డ్ సైడ్ అనమాట. 3 కంటే ఎక్కువే కదా 7.5 అనేది. సో బీసీ ప్లస్ సిఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబీ. ఇది కూడా ఎస్ అనమాట. నెక్స్ట్ సిఏ ప్లస్ ఏబి, అంటే ఈ 2 సైడ్స్ తీసుకున్నారు, 3 ప్లస్ 3.5 మొత్తం 6.5 వస్తుంది. ఇది కూడా థర్డ్ సైడ్ 4 కంటే ఎక్కువే. సిఏ ప్లస్ ఏబి గ్రేటర్ దాన్ బీసీ. సో ఇది కూడా అలానే వచ్చింది కాబట్టి ఎస్ అని రాశారు. ఇది ఏబిసి ట్రయాంగిల్లో. అలాగే ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నారు, ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇందులో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఇది స్కెలెన్ ట్రయాంగిల్ అనమాట. 3 సైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, స్కెలెన్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్ తీసుకున్నారు, 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్. ఇందులో ఈ 2 సైడ్స్ యాడ్ చేశారు, పీక్యూ ప్లస్ క్యూఆర్. యాడ్ చేస్తే 6 వస్తుంది. థర్డ్ సైడ్ 4 కంటే కూడా ఇది ఎక్కువే. సో పీక్యూ ప్లస్ క్యూఆర్ గ్రేటర్ దాన్ ఆర్పీ, ఎక్కువే కాబట్టి ఎస్ అని రాశారు. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ యాడ్ చేశారు, క్యూఆర్ ప్లస్ ఆర్పీ, 3 ప్లస్ 4 7. సో థర్డ్ సైడ్ అన్న 3 కంటే కూడా 7 పెద్దదే కాబట్టి క్యూఆర్ ప్లస్ ఆర్పీ గ్రేటర్ దాన్ పీక్యూ. ఇది కూడా ఎస్. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ తీసుకున్నారు, 3 ప్లస్ 4, పీక్యూ ప్లస్ ఆర్పీ, 3 ప్లస్ 4 7. ఇది కూడా థర్డ్ సైడ్ కంటే కూడా ఎక్కువే వచ్చింది ఆన్సర్. సో ఆర్పీ ప్లస్ పీక్యూ గ్రేటర్ దాన్ క్యూఆర్. ఇది కూడా ఎక్కువే వచ్చింది కాబట్టి ఎస్ అని రాశారు. ఇది ట్రయాంగిల్ పిక్యూఆర్, ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఇది స్కెలెన్ ట్రయాంగిల్. నెక్స్ట్ కూడా స్కెలెన్ ట్రయాంగిలే. ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఎక్స్వై 2.5 సెంటీమీటర్స్, వైజెడ్ 3 సెంటీమీటర్స్, జెడ్ఎక్స్ 5 సెంటీమీటర్స్. ఇందులో కూడా ఫస్ట్ 2 సైడ్స్ యాడ్ చేస్తే 5.5 వస్తుంది. ఇది థర్డ్ సైడ్ కంటే కూడా ఎక్కువే, 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువే. అలానే ఈ 2 యాడ్ చేసినట్లయితే 8 వస్తుంది. ఇది కూడా థర్డ్ సైడ్ అయిన 2.5 కంటే కూడా ఎక్కువే. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ యాడ్ చేసినట్లయితే 7.5 వస్తుంది. ఇది కూడా థర్డ్ సైడ్ అయిన 3 కంటే కూడా ఎక్కువే అనమాట. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా రాశారు, ఇవి కాదు ఆన్సర్స్. సో ఇవి కూడా ఎనీ 2 సైడ్ని సమ్ చేస్తే కనుక వచ్చే ఆన్సర్ థర్డ్ సైడ్ కంటే ఎక్కువే వచ్చింది కాబట్టి వీటికి కూడా అన్ని ఎస్ఎస్ అని రాశారు. ఈ యాక్టివిటీని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, వీ కెన్ సీ దట్ ఇన్ ఆల్ ది అబోవ్ ఎగ్జాంపుల్స్ ది సమ్ ఆఫ్ ది లెంగ్త్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. మన ట్రయాంగిల్లో ఉన్న ఏ 2 సైడ్స్ని తీసుకుని సమ్ చేసినా కానీ ఆ వచ్చే ఆన్సర్ థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉంటుంది. ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. ఎనీ 2 సైడ్ని సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ థర్డ్ సైడ్ కంటే కూడా గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ ఉంటుందని అర్థం. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనకి ఇచ్చిన సైడ్స్ ఇలానే మెజర్మెంట్స్ ఇస్తారు. ఈ మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ డ్రా చేయడం, ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చారు, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏవైనా 2 సైడ్స్ తీసుకుని సమ్ చేస్తే థర్డ్ సైడ్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ అటువంటిదే ఇంకొక ప్రాపర్టీ అనమాట, సెకండ్ వన్. డిఫరెన్స్ బిట్వీన్ ది లెంగ్త్స్ ఆఫ్ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్లో ఉన్న ఏ 2 సైడ్స్ని తీసుకుని డిఫరెన్స్ చేసినా కానీ అది ఎలా ఉంటుందో ఇంకొక యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ అవే ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్, ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్, అవే మెజర్మెంట్స్. అయితే ఇక్కడ డిఫరెన్స్ చేయాలన్నమాట. ఏవైనా 2 సైడ్స్ని డిఫరెన్స్ చేస్తే వచ్చే ఆన్సర్ థర్డ్ సైడ్ కంటే కూడా తక్కువ రావాలి. ఇక్కడ
ఫస్ట్ వన్ బీసీ మైనస్ సిఏ అని ఇచ్చారు. బీసీ 4 సెంటీమీటర్స్, సిఏ 3.5 సెంటీమీటర్స్. 4లో నుంచి 3.5 మైనస్ చేస్తే 0.5. ఈ వచ్చే ఆన్సరు థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉండాలి. ఈ రెండు కదా డిఫరెన్స్ చేసింది, ఇది థర్డ్ సైడ్ అనమాట. థర్డ్ సైడ్ కంటే తక్కువే ఉంది చూడండి. థర్డ్ సైడ్ 3 సెంటీమీటర్స్ ఉంది, మనకు వచ్చిన ఆన్సర్ 0.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ సిఏ మైనస్ ఏబి. సిఏ అంటే 3.5, ఏబి అంటే 3. 3.5లో నుంచి 3 మైనస్ చేస్తే 0.5. ఇది కూడా థర్డ్ సైడ్ కంటే తక్కువే. థర్డ్ సైడ్ 4 కంటే తక్కువే వచ్చింది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ అలానే ఏబి మైనస్ బీసీ, ఇది అనమాట. ఏబి మైనస్ బీసీ. ఏబి 3 సెంటీమీటర్స్, బీసీ 4 సెంటీమీటర్స్. 3లో నుంచి 4 మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. ఇది కూడా థర్డ్ సైడ్ కంటే కూడా చిన్నదే. సో ఇది యాక్టివిటీ. అలానే ఇంకొక ట్రయాంగిల్ పీక్యూఆర్. ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ తీసుకున్నారు. 2 సైడ్స్ ఈక్వల్, థర్డ్ వన్ డిఫరెంట్ అనమాట. పీక్యూ క్యూఆర్ ఆర్పి. ఫస్ట్ వన్ క్యూఆర్ మైనస్ ఆర్పి, ఇది తీసుకుంటే 3 మైనస్ 4 -1 వస్తుంది. అంటే థర్డ్ సైడ్ కంటే కూడా చిన్నదే ఇది. నెక్స్ట్ ఆర్పి మైనస్ పీక్యూ. ఆర్పి మైనస్ పీక్యూ అంటే 4 మైనస్ 3 1 వస్తుంది. ఇది కూడా థర్డ్ సైడ్ కంటే కూడా చిన్నదే. నెక్స్ట్ పీక్యూ మైనస్ క్యూఆర్. ఈ రెండు పీక్యూ మైనస్ క్యూఆర్ 3 మైనస్ 3 0 అనమాట. సో ఇవన్నీ కూడా ఏవైనా 2 సైడ్స్ని డిఫరెన్స్ చేస్తే వచ్చే ఆన్సరు థర్డ్ సైడ్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. వచ్చే ఆన్సరు థర్డ్ సైడ్ కంటే కూడా తక్కువ రావాలన్నమాట. అలా ఉంటే కనుక ఆ మెజర్మెంట్స్తో మనం ట్రయాంగిల్ని ఫామ్ చేయొచ్చు అని అర్థం. నెక్స్ట్ ట్రయాంగిల్ XYZ 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. ఈసారి మన ఇష్టం ఏ మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ వచ్చే ఆన్సర్ థర్డ్ సైడ్ కంటే కూడా చిన్నది కనుక వచ్చినట్లయితే ఆ మెజర్మెంట్స్తో మనం ట్రయాంగిల్ని డ్రా చేయొచ్చు అని చెప్పచ్చు అనమాట. సో ఈ అబ్జర్వేషన్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీ కెన్ కంక్లూడ్ దట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది లెంగ్త్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ లెస్ దాన్ ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. ట్రయాంగిల్లో ఉన్న ఏ 2 సైడ్స్ని తీసుకుని డిఫరెన్స్ చేసినా వచ్చే ఆన్సర్ అనేది థర్డ్ సైడ్ కంటే కూడా తక్కువ ఉండాలి. లెస్ దాన్, థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉండాలి. అలా కనుక ఉన్నట్లయితే ఆ మెజర్మెంట్స్తో మనం ట్రయాంగిల్ని ఫామ్ చేయొచ్చు అనమాట. ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకుని ఎక్సర్సైజ్ 5.1లో ఉండే ప్రాబ్లమ్స్ని చేస్తాము. ఫస్ట్ పాయింట్ ప్రీవియస్ చూసాం కదా, సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. అలానే ఇది సెకండ్ ప్రాపర్టీ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ది లెంగ్త్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ లెస్ దాన్ ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. కెన్ ఏ ట్రయాంగిల్ హ్యావ్ సైడ్స్ విత్ లెంగ్త్స్ 6 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్. ఈ 3 మెజర్మెంట్స్ తోటి ట్రయాంగిల్ని ఫామ్ చేయొచ్చా? ఇచ్చిన మెజర్మెంట్స్ని నేమ్స్ ఇచ్చారు చూడండి. ఏబి 6 సెంటీమీటర్స్, బీసీ 5 సెంటీమీటర్స్, సిఏ 8 సెంటీమీటర్స్. ఏవైనా 2 సైడ్స్ తీసుకుని యాడ్ చేసినట్లయితే అది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ రావాలి. 6 + 5 11 వచ్చింది. 11 అంటే 8 కంటే ఎక్కువే. అలాగే ఈ రెండు యాడ్ చేస్తే 13 వస్తుంది. 13 అంటే ఈ థర్డ్ సైడ్ 6 కంటే ఎక్కువే. అలాగే ఈ రెండు యాడ్ చేస్తే 6 + 8 14 అంటే ఈ థర్డ్ సైడ్ కంటే కూడా ఎక్కువే. సో ఏదో ఒకటి చెక్ చేస్తే చాలు, సమ్ కానీ లేదా డిఫరెన్స్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాపర్టీని చెక్ చేస్తే చాలు. ఈ ప్రాపర్టీని కనుక సాటిస్ఫై చేసినట్లయితే ది సమ్ ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. సో ఈ ప్రాపర్టీ ఒక ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది ట్రయాంగిల్ ఈజ్ పాసిబుల్. ఈ మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎక్సర్సైజ్ 5.1లో మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని ఈ మెజర్మెంట్స్ తోటి ట్రయాంగిల్ పాసిబుల్ అవుతుందో లేదో కనుక్కోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఏ ట్రయాంగిల్ విత్ ది ఫాలోయింగ్ సైడ్స్? ఫస్ట్ వన్ 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ అండ్ 5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం కదా, ఆ ఎగ్జాంపుల్ లాగా చేయడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్స్కి నేమ్స్ ఇద్దాం. లెట్ ది సైడ్స్ బి ట్రయాంగిల్ సైడ్స్ కదా, సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ బి ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, సిఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇందులో మనం ఏ 2 సైడ్స్ని తీసుకుని సమ్ చేసినా థర్డ్ సైడ్ కంటే ఎక్కువ వస్తుందో లేదో చెక్ చేయాలి. ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి 3 సెంటీమీటర్స్, బీసీ 4 సెంటీమీటర్స్ 7 వస్తుంది. థర్డ్ సైడ్ అయిన 5 కంటే కూడా ఎక్కువే ఇది. అలానే ఈసారి ఈ రెండు సమ్ చేద్దాం. బీసీ ప్లస్ సిఏ 4 + 5 9. ఇక్కడ థర్డ్ సైడ్ 3 అనమాట. 9 అనేది 3 కంటే పెద్దదే. అలానే ఇప్పుడు ఈ రెండు ఏబి ప్లస్ సిఏ 3 + 5
8, థర్డ్ సైడ్ కంటే ఎక్కువే. కాబట్టి సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్ అనే ప్రాపర్టీని ఇది సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఈ మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ అనేది పాసిబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ లెంగ్త్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, లెంగ్త్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్, మన ఏ టూ సైడ్స్ తీసుకుని సమ్ చేసిన ఆఫ్ ట్రయాంగిల్ ఆ థర్డ్ సైడ్ కంటే కూడా ఎక్కువ వచ్చింది, ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్, ఈజ్ గ్రేటర్ దాన్ ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. సో ట్రయాంగిల్ ఈజ్ పాసిబుల్. ఈ మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనమాట. అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్. ఈ మెజర్మెంట్స్ తోటి ట్రయాంగిల్ పాసిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ముందు వీటికి నేమ్స్ ఇద్దాం. లెట్ ది సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ బి. ఫస్ట్ ట్రయాంగిల్లో ఏబీసీ అనుకున్నాం కాబట్టి దీనికి పీక్యూఆర్ అనుకుందాం. సారీ, నేను పొరపాటున రాశాను. సైడ్స్ అంటే 2 లెటర్స్ యూజ్ చేస్తాం కదా. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, ఆర్పీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఇవి సైడ్స్. ఇందులో ఏ టూ సైడ్స్ని తీసుకుని సమ్ చేసినా థర్డ్ సైడ్ కంటే ఎక్కువ రావాలి. అన్నీ 6 కాబట్టి ఎక్కువే వస్తుంది. పీక్యూ ప్లస్ క్యూఆర్ అంటే ఫస్ట్ 2 అనమాట. 6 + 6 12 అనేది 6 కంటే ఎక్కువే. అలాగే రిమైనింగ్ 2 కూడా 6 6 కాబట్టి అన్ని 12 వస్తాయి. థర్డ్ సైడ్ కంటే ఎక్కువే ఉంటుంది. అవి కూడా రాద్దాం. క్యూఆర్ ప్లస్ ఆర్పీ ఈజ్ ఈక్వల్ టు, ఇవి కూడా 6 + 6 12, థర్డ్ సైడ్ కంటే ఎక్కువే. నెక్స్ట్ పీక్యూ ప్లస్ ఆర్పీ ఫస్ట్ సైడ్ థర్డ్ సైడ్ అనమాట. ఇది కూడా 6 + 6 12, థర్డ్ సైడ్ అయినా 6 కంటే కూడా ఎక్కువే. సో సమ్ ఆఫ్ లెంగ్త్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. సో ట్రయాంగిల్ ఈజ్ పాసిబుల్. ఈ మెజర్మెంట్స్ తోటి ట్రయాంగిల్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్. టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి నేమ్స్ ఇద్దాము. లెట్ ది సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ బి. దీనికి XYZ అని ఇద్దాం. XY అనే సైడ్ 4 సెంటీమీటర్స్, YZ అనే సైడ్ కూడా 4 సెంటీమీటర్స్, ZX అనే సైడ్ 8 సెంటీమీటర్స్. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ XY ప్లస్ YZ కనుక్కుందాం. 4 + 4 8. 8 అనేది థర్డ్ సైడ్ అయిన 8 కంటే ఎక్కువగా లేదు, ఈక్వల్గా ఉంది. సో మనకి ఎక్కువ రావాలి. అలానే ఈ టూ సైడ్స్ తీసుకుందాం. YZ ప్లస్ ZX ఈజ్ ఈక్వల్ టు 4 + 8 12. ఇది మాత్రం థర్డ్ సైడ్ అయిన 4 కంటే ఎక్కువే ఉంది. నెక్స్ట్ XY ప్లస్ ZX తీసుకుందాం. XY ప్లస్ ZX ఈజ్ ఈక్వల్ టు XY 4 ZX 8. ఇది కూడా అంతే 12. థర్డ్ సైడ్ అయిన 4 కంటే ఎక్కువ ఉంది. ఒకటి మాత్రం ఈక్వల్గా వచ్చింది. మనకి 3 ఈక్వల్గా రావాలి. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. అలా 3 కూడా ఈక్వల్గా వస్తేనే ఆ ట్రయాంగిల్ పాసిబుల్ అవుతుంది. మనకు ఒకటి ఈజ్ ఈక్వల్ అంటే ఈక్వల్గా వచ్చింది, ఎక్కువ రాకుండా ఆ థర్డ్ సైడ్కి ఈక్వల్గా వచ్చింది. కాబట్టి ఈ మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ పాసిబుల్ కాదనమాట. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ అంటే ఏ టూ సైడ్స్ తీసుకున్నా కానీ రావాలి. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్, గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. సో ట్రయాంగిల్ ఈజ్ నాట్ పాసిబుల్. ఈ మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ అనేది పాసిబుల్ కాదు. అలాగే డిఫరెన్స్ ఉంది కదా, అది కూడా ఒకసారి చెక్ చేద్దాము.
సో మనకి 3 సైడ్స్ ఇచ్చారు, 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్. ఇందులో ఏ 2 సైడ్స్ని డిఫరెన్స్ చేసినా థర్డ్ సైడ్ కంటే కూడా తక్కువ రావాలి ఆన్సర్. సో ఈ రెండు డిఫరెన్స్ చేసినట్లయితే 0 వస్తుంది, థర్డ్ సైడ్ కంటే తక్కువే 0. అలాగే ఈ రెండు డిఫరెన్స్ చేసినట్లయితే 8 - 4 4 వచ్చింది, థర్డ్ సైడ్ కూడా 4ఏ, ఇక్కడ తక్కువగా లేదు, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇది డిఫరెన్స్, అలానే ఇది థర్డ్ సైడ్ అనమాట. అలానే ఈ 2 సైడ్స్ తీసుకున్నా అంతే, 8 - 4 4 వస్తుంది, థర్డ్ సైడ్కి ఈక్వల్గా ఉంది. సో ఇక్కడ మనం సమ్ చేసినా కానీ ఈక్వల్గా వచ్చింది, 2 సైడ్స్ని సమ్ చేస్తే థర్డ్ సైడ్కి ఈక్వల్గా వచ్చింది, 2 సైడ్స్ని డిఫరెన్స్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా థర్డ్ సైడ్కి ఈక్వల్గా వచ్చింది. ఎలా చూసుకున్నా కానీ ఈ మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్ 4th వన్ 3 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్. ఫస్ట్ వీటికి నేమ్స్ ఇద్దాం. లెట్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ బి ఏబిసి అని ఇద్దాం. ట్రయాంగిల్ పేరు ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, సిఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ తీసుకుందాం. ఏబి ప్లస్ బీసీ, ఈ 2 సైడ్స్ని సమ్ చేస్తే 3 + 5 8 సెంటీమీటర్స్. ఈ వచ్చే ఆన్సర్ థర్డ్ సైడ్ కంటే ఎక్కువ రావాలి. సో వచ్చింది 8 అనేది 7 కంటే ఎక్కువే. అలానే ఈ 2 సైడ్స్ తీసుకుందాం. బీసీ ప్లస్ సిఏ, బీసీ 5 సెంటీమీటర్స్, సిఏ 7 సెంటీమీటర్స్, యాడ్ చేస్తే 12. థర్డ్ సైడ్ ఇదన్నమాట, 12 అంటే 3 కంటే ఎక్కువే, 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ ఏబి ప్లస్ సిఏ, ఏబి ప్లస్ సిఏ ఇజ్ ఈక్వల్ టు 3 + 7 10. ఇది థర్డ్ సైడ్, 5 కంటే ఎక్కువే 10. సో ఏదో ఒకటి చెక్ చేస్తే చాలు, సమ్ కానీ లేదా డిఫరెన్స్ కానీ. మనం ఆల్రెడీ సమ్ చెక్ చేసాము, ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయి కాబట్టి ఈ మెజర్మెంట్స్ తోటి ట్రయాంగిల్ అనేది పాసిబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ లెంగ్త్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది లెంగ్త్ ఆఫ్ థర్డ్ సైడ్. సో ట్రయాంగిల్ ఈజ్ పాసిబుల్. ఈ మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇటువంటివి ఏవి ఇచ్చినా సరే మనం ఇలానే చెక్ చేయాలి. సమ్ చెక్ చేయొచ్చు లేదా డిఫరెన్స్ అయినా చెక్ చేసుకోవచ్చు, రెండు చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, అలానే మీడియన్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ నేర్చుకొని ఎక్సర్సైజ్ 5.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.